శారీరక జీవితం మనకు ప్రియంగా ఉంటుంది. మన సంతోషానికి కారణమైన దాని మీద మమకారం విడిచిపెట్టాలి. అప్పుడు శరీరానికి ఆడ మగ తేడాలుండవచ్చు, కానీ నాకు దానితో ప్రమేయం ఉండదు. నేను స్త్రీని కాను, పురుషుడిని కాను. అప్పుడు మనం ఆవును చూసినా, చెరువులో చేపను చూసినా, తోటి మనిషిని చూసినా, వాటితో మనకున్న ఏకత్వమైన జీవాన్ని గ్రహించగలిగే స్థితికి వస్తాం. నేను మనిషిని, అవి బాతులు అన్న విషయం మరిచిపోవాలి. ఒక మహత్తరమైన ఏకత్వ అస్తిత్వం అది. అద్భుతంగా ఒక వస్తువును చిత్రీకరించాలంటే రంగుల హరివిలులోని అన్ని రంగులు కావాలి. అలాగే ప్రకృతికి ఇవన్నీ అవసరమే. దానిలో మనము ఒక భాగమే. అది కూడా ఒక ముఖ్యమైన భాగం మనం. జీవులన్నిటికీ భవిష్యత్తును సృష్టించడంలో మనకొక పాత్ర ఉంది. ఒక చిత్రంలో ఎక్కడైనా ఒక చోట మార్పు చేస్తే మార్పు వచ్చేది ఆ ఒక్క చోటే కాక, అది మొత్తం చిత్రంలో మార్పు తెచ్చినట్లే. నేను మారినట్లయితే మొత్తం విశ్వం కూడా మారవలసిందే. వేదాంతం చెప్పింది, మతాలు చెప్పినవి కూడా ఇదే. నిన్ను నీవు మార్చుకుంటే ప్రపంచమే మారుతుంది అని. మనం ప్రపంచాన్ని మార్చలేం. కాబట్టి ప్రపంచంలో మార్పు రావాలంటే నిన్ను నీవు మార్చుకోవాలి. నన్ను నేను మార్చుకునే విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఈ వైఖరుల సమస్య, కోరికలు, ఇష్టాయిష్టాలు ఎదురవుతాయి. వీటన్నిటికీ మరల సంస్కారాలే కారణం. వీటిని శుభ్రం చేయండి అని సహజ మార్గం అందుకే అంటుంది.